అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీ లిక్కర్ స్కామ్లో A4 నిందితుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి మరి కాసేపట్లో ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ఆ తర్వాత అనంతరం ఏదైతే సిఐడి కోర్టు ముందు హాజరుపరచున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. న్యాయమూర్తి ప్రవేశపెట్టిన తర్వాత ఏదైతే సిట్ కస్టడీగా కోరుకునేటటువంటి కస్టడీ పిటిషన్ కూడా అయితే వేసినట్లయితే మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే గతంలో స్టేట్మెంట్ కూడా ఏదైతే మిథున్ రెడ్డి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎట్టకేలకు ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును కూడా తలుపు తట్టిన మిథున్ రెడ్డి ఎట్టకేలకు 2 చోట్ల కూడా ద్వారాలు మూసుకుపోవడంతో ఫైనల్గా సిట్ ముందు అయితే హాజరైనట్లయితే చూస్తా ఉన్నాం. నిన్న సుదీర్ఘంగా దాదాపు 8 గంటల పాటు మిథున్ రెడ్డిని విచారించినటువంటి సిట్ అధికారులు దాదాపుగా పలు ప్రశ్నలు కూడా సంధించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఏదైతే 3,500 కోట్ల స్కామ్ జరిగినట్లు కూడా ఆ అభియోగాలు అయితే మోపారు. ఇప్పటికే దాదాపుగా 268 మంది ఏదైతే ఉన్నారో వారి పైన అయితే ఇప్పటికే పలు రకాలుగా విచారణ చేసిన నేపథ్యంలో దాదాపుగా 48 మందిని నిందితులుగా చేరుస్తూ కూడా ఛార్జ్షీట్ అయితే ప్రిలిమినరీ ఛార్జ్షీట్ అయితే ఇప్పటికే రెడీ చేసినట్టు తెలుస్తున్న 300 పేజీలతో కూడుకున్నటువంటి ఛార్జ్షీట్ని ప్రధానంగా A1, A2, A3తో పాటు మొత్తం దాదాపుగా 11 మంది ఇప్పుడే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. A4 ఈరోజు అయితే కోర్టు ముందు అయితే హాజరుపడుతున్నట్టు చూస్తా ఉన్నాం. ప్రధానంగా తీసుకుంటే నిన్నటి వరకు కూడా 40 మంది ముద్దాయిలుగా ఉన్నటువంటి వారిని మరొక 8 మందిని కూడా నిన్న అయితే ఛార్జ్షీట్లో నమోదు చేసినట్లు చూస్తున్నాం. ప్రధానంగా దీంట్లో నిందితులుగా అనిరుద్ రెడ్డి, బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, రాజీవ్ ప్రతాప్ రెడ్డి, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, సుజల్ బహ్రన్ అనే మరొక 8 మందిని కూడా ఈ యొక్క ఏదైతే లిక్కర్ స్కామ్లో వీరి పాత్ర కూడా ప్రధానంగా ఉంది అంటూ కూడా మొత్తం దాదాపుగా 48 మందిని ముద్దాలుగా చేర్చినట్లయితే చూస్తూనే ఉన్నాం. ఏదైతే ఆ లిక్కర్ స్కామ్లో 3,500 కోట్ల రూపాయల వరకు కర్త కర్మ క్రియ మొత్తం కూడా లిక్కర్ స్కామ్ జరగటానికి దానికి రూపకల్పన మొత్తం కూడా A4 ముద్ద అయినటువంటి మిథున్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందంటూ ఇప్పటికే ఆ సిట్ అధికారులతో ఒక అంచనాకైతే వచ్చినట్లుంది. దీంతోపాటు ఈరోజు ఏదైతే ప్రిలిమినరీ ఛార్జ్షీట్ ఏదైతే దాఖలు చేశారో ఈ ఛార్జ్షీట్లో ప్రధానంగా మిథున్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ మిథున్ రెడ్డితో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించినట్లయితే మనకి ఏదైతే ఈ ఛార్జ్షీట్లో అయితే మనకు అర్థమవుతుంది. మరికొద్ది రోజుల్లో అంటే మరొక 20 రోజుల్లో ఏదైతే మరొక ఛార్జ్షీట్ను దాఖలు చేస్తామంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టకేలకు లిక్కర్ స్కామ్కు సంబంధించి ఒక్కొక్కరుగా అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే అరెస్టు చేస్తున్న ప్రక్రియ అయితే మనం చూస్తానన్నాం. కానీ వైసీపీ నుంచి మాత్రం ప్రధానంగా ఒకటే అనిపడుతుంది, ఇదంతా కూడా కక్షపూరితంగా జరుగుతుంది, కేవలం ఎక్కడ అసలు ఈ స్కామ్ అనేదే జరగలేదు, స్కామ్ జరగని స్కామ్ని జరిగినట్లుగా సృష్టించి వైసీపీని భయభ్రాంతులకు గురి చేయడానికి వైసీపీ నాయకుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బగొట్టడంలో భాగంగా మాత్రమే ఈ యొక్క పోలీసులు ఈ విధమైనటువంటి అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దానికి పోలీసులు ఈ ఏదైతే వైసీపీ నాయకులను అరెస్టులు చూపిస్తున్నారు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా మనతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఎట్టకేలకు సిట్ అధికారులు అయితే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం కూడా సేకరించాము. ఇప్పటికే 60 కోట్ల రూపాయలు సీజ్ చేయడంతో పాటు పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏదైతే దీనికి సంబంధించి అంటే ఈ సిట్ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి కొన్ని ఎలక్ట్రానిక్ ఈ డివైసెస్ కూడా అన్నీ కూడా సీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు అంటే సౌత్ దుబాయ్తో పాటు కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు బంగారంలో అంటే ఏదైతే బంగారం గోల్డ్ షాపుల్లో కూడా పెట్టుబడి పెట్టినట్టు ఇప్పటికైతే సిట్ బృందం అయితే ఒక నిర్ధారణకు వచ్చినట్లయితే చెప్తున్నారు. వాటన్నిటికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఆధారాలు ప్రధానమైన ఆధారాలన్నీ కూడా సేకరించడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పటికే ఆ ఛార్జ్షీట్లో నమోదు చేయడంతో పాటు కోర్టుకు కూడా సమర్పిస్తున్నామంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లో అయితే A4గా ఉన్న మిథున్ రెడ్డిని వైద్యశాలకు తీసుకెళ్లి అక్కడ ఉన్నట్టు వైద్య పరీక్షలు అన్ని నిమిత్తం కూడా ఏదైతే సిఐడి కోర్టులో అయితే హాజరుపడుతున్నట్టు తెలుస్తుంది. హాజరుపడిన తర్వాత 14 days రిమాండ్ విధిస్తారా లేకపోతే పోలీస్ కస్టడీకి ఇస్తారనే విషయాన్ని మరి కాసేపట్లో తెలియాల్సి ఉంది. ఇది తాజా పరిస్థితి. సిట్ కార్యాలయం నుంచి వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో కృష్ణమేడ.